నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీజేపీ అంతర్గత పోరు, మరోవైపు పెద్ద ఎత్తున గ్రూప్ వివాదాలతోటి అసెంబ్లీ ఎన్నికల్లో చితికల పడిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున విశ్వాసం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయింది. అయినప్పటికీ కూడా అంటే ఎప్పుడైతే బండి సంజయ్ని ఆ పదవి నుంచి తప్పించారో, అధ్యక్ష పదవిని తప్పించారో, అప్పటి నుంచి కూడా ప్రధానంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే నినాదం కూడా ప్రజలందరూ బలంగా నమ్మి ఇవాళ బీజేపీకి ఓటు వేయనటువంటి పరిస్థితి. కొంత ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీకి కొంత పట్టుగా సాధించి కొన్ని సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా కరీంనగర్లో ఓటమి పాలు చెందడం కూడా కొంత హాట్ టాపిక్ అయింది. అయితే కరీంనగర్ బీజేపీలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అప్పుడే హీట్ స్టార్ట్ అయినట్టుగా కొన్ని ఊహాగానాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈసారి టికెట్ ఇవ్వద్దంటూ కూడా కొందరు సీనియర్ నేతలు స్వయంగా బీజేపీ పార్టీలోనే డిమాండ్ చేస్తున్నారు అనేది కొంత వినిపిస్తుంది. అయితే ఆయన ఒంటెద్దు పోకడాలతో పార్టీని భ్రష్టు పట్టించారని కూడా కొంత ఆరోపణ చేస్తారు. ఇదిలా ఉంటే కొంత బీఎస్కే తప్ప కరీంనగర్లో ఇంకెవరు కూడా ఉన్నారనేది కూడా కొంత ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తిరుగుబాటు నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీలోనే డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి చెందినటువంటి పలువురు సీనియర్ నేతలు ఇటీవల కొంత సీక్రెట్గా సమావేశమైనట్టు కూడా కొంత తెలుస్తోంది. బండి సంజయ్కి ఈసారి టికెట్ ఇవ్వద్దని ఆ మీటింగ్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ వ్యవహార శైలి వల్ల చాలామంది ప్రచారానికి కూడా రాలేదని కూడా ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది. సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ కూడా ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. అయితే ప్రధాని మోదీ పర్యటన సమయంలో కూడా సీనియర్లను ఆహ్వానించలేదని, ఆయన ఒంటెద్దు పోకడలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం అయ్యారని కూడా వారందరూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో నాయకులు కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారనే అభిప్రాయాలు కొంత వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే గత ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీగా గెలిచారని, కరీంనగర్లో మరో ప్రత్యామ్నాయం ఎవరున్నారంటూ కూడా బండి సంజయ్ మద్దతుదారులందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రాష్ట్రంలో పార్టీ ఉనికే లేదన్నటువంటి సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి బండి సంజయ్ అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుందంటూ కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ అధిష్టానం దగ్గర వాపోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సీక్రెట్ మీటింగ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. సో ఇక ఈ విషయంపై అధిష్టానం కొంత సైతం రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా దీనిపై జాతీయ నాయకత్వం ఇంకా ఎలా స్పందిస్తుందని కూడా వెయిట్ చేసి చూడాలి. అయితే మొత్తం మీద ఇలాంటి గ్రూప్ తగాదాలతో కొంత బీజేపీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంత తెలంగాణ రాజకీయాల్లో కూడా ఎప్పుడైతే బండి సంజయ్కి వ్యతిరేకంగా సీక్రెట్ మీటింగ్ జరిగిందో కొంత హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కంప్లైంట్లు చేసే బండి సంజయ్ మీద పెద్ద ఎత్తున ఈటల రాజేంద్ర వర్గం, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డిల అనేక మంది నేతలు బండి సంజయ్ మీద ఏకంగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి పెద్ద ఎత్తున ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి మార్చి కిషన్ రెడ్డిని ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉంది. సో అసలు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణలో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీయే ఉంది అనే ఒక సీన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, కొంత హైప్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా బండి సంజయ్ అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో కొంత అధిష్టానం మీద కొంతమంది నేతలు ఫిర్యాదులు చేసి అధ్యక్షుడి పదవి నుంచి ఆయన తప్పియటం, మరోవైపు బీజేపీ ఘోరాతి ఘోరమైనటువంటి వైఫల్యం అసెంబ్లీ ఎన్నికలు జరిగింది. కొంత సీట్లు పెరిగినప్పటికీ కూడా ఆశించిన మేర అంటే అధికారమే లక్ష్యంగా పనిచేసి మరోవైపు కొంత హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది తెలంగాణలో అని చెప్పినటువంటి అవన్నీ కూడా సీన్ కట్ చేస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ 64 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా బండి సంజయ్ ఉంటే కనుక అలాంటి పరిస్థితి తెలంగాణ అసెంబ్లీలో ఉండేది కాదనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల యొక్క వాదన. ఇప్పుడు మరోసారి బండి సంజయ్ మీద ప్రధానంగా కొంతమంది అసంతృప్తిదారులు, కొంతమంది వ్యతిరేక వర్గం వాళ్ళందరూ కూడా తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. మరోవైపు ఆయనకి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇవ్వద్దు, ఎందుకంటే ఓటమి చెందారు. మరోవైపు ఆయన ఒంటెద్దు పోకడల వల్లే రాష్ట్రంలో బీజేపీ ఈ స్థితికి దిగజారిపోయిందని ఆరోపణలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఒకసారి ఇట్లాంటి గ్రూప్ తగాదాల మీద కొంత సీరియస్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. ఎందుకంటే బీజేపీ అనగానే డిసిప్లినరీ పార్టీగా ఒక పేరున్నప్పటికి కూడా ఈ తరహా పోకడలు కొంత పక్క పార్టీ నేతలు బీజేపీకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ తరహా పోకడలు కొంత బీజేపీలో పెరిగాయి. మరీ ముఖ్యంగా లాయలిస్టులుగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇవాళ వాళ్ళ సొంత పార్టీ నేతల మీద టార్గెట్గా పనిచేయడం మొదలుపెట్టినటువంటి క్రమంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ధోరణి ఇలాగే కొనసాగుతా, లేకుంటే కంప్లైంటింగ్ నేచరు ఉండి మరోవైపు కంప్లైంట్లు అధిష్టానానికి వెళ్ళి మరోవైపు వాళ్ళు కూడా ఆ కంప్లైంట్లకి కొంత ఫేవర్గా పనిచేసినట్టయితే మరోసారి ఖచ్చితంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి ఘోర వైఫల్యం చెందడానికి ఇట్లాంటి గ్రూప్ తగాదాలే కారణమయ్యే అవకాశాలే కనిపిస్తుంది. మొత్తం మీద బీజేపీ తెలంగాణ మీద పార్లమెంట్ ఎన్నికల మీద కొంత ఫోకస్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలతో కొంత తలనొప్పిగా మారే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.